ఓసారి ప్రమోద్ మహాజన్, ఓసారి జస్వంత్ సింగ్, ఓ రోజు అద్వానీ ఇట్లా వచ్చి బతిన్లాడటం. ఆనాడు అప్పటికి చక్రాలు తిప్పిన అలవాటున్న చంద్రబాబు, యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు ఇట్లాంటి అధికారం అనేటటువంటి అవకాశం అంతవరకు అందుకోని భారతీయ జనతా పార్టీ తొలిసారి 13 రోజుల్లోనే కూలిపోవడం, రెండోసారి 13 నెలల్లోనే కూలిపోవడం, కూటమి వల్లనే కూలిపోవడం. కాబట్టి 99-2004 మధ్యలో అలాంటిది నడిచింది బీజేపీ బతిన్లాడే ధోరణి. ప్లస్ అక్కడ సాఫ్ట్ కార్నర్ లీడర్ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఉండటం. బట్ ఇప్పుడున్న మోడీ షాల మెంటాలిటీ అట్లాంటిది కాదు. తేడా వచ్చిందంటే రేపు పొద్దున ఇందులోంచి 300 మంది అటు వెళ్ళిపోతారు. ఎవరిని అంటే ఓ రకంగా చెప్పాలంటే యుద్ధం చేసేటప్పుడు మానవత్వం పనికిరాదు. ఎదుటి వాళ్ళకి రక్తం వస్తుంది, దెబ్బ తగులుతుంది, నొప్పి తగులుతుంది అని కాదు. రాజకీయం చేసేటప్పుడు రాజకీయమే చేయాలి అనేటటువంటి ఫార్ములాని భారతీయ జనతా పార్టీ వంట పట్టించుకోవడానికి దాదాపు 50 ఏళ్ళు పట్టినట్టుంది. భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయలే, అదొక సేవాభావంతో చేసింది, అదొక సైద్ధాంతిక ప్రాతిపదికన చేసింది. సిద్ధాంతం ఆచరణలో రావాలంటే నీ యుద్ధం ఏ విధంగానైనా ఉండొచ్చు అన్నటువంటి ఒక ఫార్ములాని తీసుకొచ్చిన వాళ్ళు మోడీ షాల ద్వయం. ఆ ఇంపాక్ట్ ఇవాళ కనబడుతున్నటువంటి రోజుల్లో వీళ్ళొచ్చి ఇట్లాగ ఫీల్ అవుతారని